నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు ఎట్లా చూస్తారు ఈరోజు జరిగినటువంటి విచారణలో భాగంగా వాళ్ళని అడ్వకేట్లను ఎలో చేయాలని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చారు, ఎట్లా చూస్తారు ఇదంతా? అంటే క్లియర్గా అందరికి అర్థమవుతుంది, ఏదో డ్రామా అయితే ప్లే చేస్తున్నారు కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి. ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నది అండ్ కోర్టు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి. సో ఎంక్వైరీ అని పిలిచినప్పుడు అడ్వకేట్స్ డెఫినెట్గా వస్తారు. అడ్వకేట్ సమక్షంలో చెప్పడానికి ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఏసీపీ రమ్మని చెప్పి మీరు ఒక్కళ్ళే లోపలికి రావాలి, మిగతా వాళ్ళు రావద్దు అనడానికి అదేమి ప్రొహిబిటెడ్ ఏరియా కాదు. లాయర్స్ వెళ్ళొచ్చు, వాళ్ళు ఎంక్వైరీ చేసే క్రమంలో కేటీఆర్ గారు పక్కన కూర్చొని కూడా వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. బట్ అయినా కూడా ఏదో గేమ్ ప్లే చేసి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టి ఇంకా కూడా అక్రమంగా ఇంకా వేరే కేసెస్ బనాయించి చేయాలన్న ప్రయత్నం అయితే చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. దీని ద్వారా అండ్ డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి సీదా ఒక పని చేయడం శాతం కాదు. ఇట్లా పబ్లిక్లో ఏదో ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చేసి నిన్నటిదాకా రైతు భరోసా దాని మీద డిస్కషన్ 15,000 అన్నారు, 12,000 చేశారు. ఇప్పుడు దాని గురించి చర్చ ఉండద్దు ఎక్కడ కూడా. మొన్నటిదాకా అల్లు అర్జున్ కేసు మీద డిస్కషన్ అయింది, ఇప్పుడు కేటీఆర్ గారి కేసు మీద డిస్కషన్ అవుతుంది. అంటే నిరంతరం ఈ ఏడాది కాలం నుంచి కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలాన్ని వేస్ట్ చేసుకుంటూ పోతున్నాడు. ప్రజలను పట్టించుకోకుండా ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయననే ఒక క్రిమినల్, ఏసీపీలో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు ఒక కేసులో. ఆయననే బెయిల్ మీద బయట ఉన్నాడు. ఆయన మైండ్ సెట్ ఎట్లా పనిచేస్తుందో అదే మైండ్ సెట్ మీదనే పోలీస్ వాళ్ళని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పని చేయించి నాయకులు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టి బనాయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్న మాట మాత్రం వాస్తవం. అది ప్రజలందరూ గమనిస్తున్నారు క్లియర్గా. ఏదో అంటే ఇప్పుడు అన్నట్టు కేటీఆర్ గారు అన్నట్టు ఇక్కడ అరెస్ట్ చేసి ఇంట్లో ఏదో ఒకటి ఏదైనా అంటే ఏమంటారు హౌస్ సర్చ్ అన్నారు. అక్కడ కూడా ఏదైనా పెట్టి లాస్ట్ టైం వాళ్ళ బామ్మడిది ఇంట్లో ప్రోగ్రామ్ ఏదో జరిగితే దాన్ని కూడా డ్రగ్స్గా రేవ్ పార్టీ అని చిత్రీకరించి అక్కడ కూడా డ్రగ్స్ ఏమైనా పెట్టి ఇంకేదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో క్రిమినల్ మైండ్ ఎట్లయితే ఉంటుందో అట్లనే ఆయన రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా కేటీఆర్ గారిని విచారణకు పిలిచి వాళ్ళ ఇంటికి హౌస్ సర్చ్ మీద పోయి అక్కడ కూడా ఏదైనా డాక్యుమెంట్స్ ఇంకేదన్నా పెట్టి అన్యాయంగా వాళ్ళని లోపల వేయాలని చూస్తున్నారు. సో ఆయన ఖచ్చితంగా నేను లాయర్తో పాటు వస్తా, లేదంటే మీరు విచారణకి పిలిచాను కాదు నేను పేపర్ రిటర్న్లో రాసిస్తా అని చెప్పారు. ఎక్కడ కూడా రిటర్న్లో లాయర్ రావద్దని వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. సో అది ఇస్తే దాని ప్రకారం నేను మాట్లాడతా అన్నారు. సో వాళ్ళు ఇవ్వలేదు. సో వారి స్టేట్మెంట్ ఏదైతే ఉందో రాతపూర్వకంగా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చిర్రు. సో తర్వాత ఏం చేస్తారు అనేది చూడక డెఫినెట్గా ఇది ఫాల్స్ కేసే. వారు క్లియర్గా చెప్పినారు ఇది ఒక ప్రభుత్వంగా ఉండి ఏదైనా మంచి పని ప్రజలకి కానీ రాష్ట్రానికి కానీ ఒక మంచి చేసే విధంగానే మేము ఈ డెసిషన్ తీసుకున్నాం. దాంతో ఎక్కడ నష్టం కాలేదు, ఇంకా లాభం అయింది. ఎందుకంటే అంతర్జాతీయంగా ఎక్కడ కూడా ఇటువంటి రేసు అంటే ఎంతో అంటే ఇంటర్నేషనల్ కంట్రీస్ ఇక్కడ మనకి కాంపిటీషన్ ఉన్నా కూడా అవన్నిటినీ కాదని హైదరాబాద్లో ఫస్ట్ టైం మనకి ఈ రేస్ అనేది వచ్చింది. సో దాంతో మన ఖ్యాతి పెరిగింది, బ్రాండ్ పెరిగింది తప్ప ఇక్కడ కూడా తగ్గలే. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం కంప్లీట్గా తెలంగాణ బ్రాండ్ని, హైదరాబాద్ బ్రాండ్ని కనుమరుగు చేయాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి చేష్టలకి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు అండ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆ 6 గ్యారంటీలను పక్కకి పెట్టేసి కేవలం ఈ పాలిటిక్స్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాత్రం ప్రజలు అయితే అబ్జర్వ్ చేయడం. అయితే విచారణకు హాజరు అవుతా అని చెప్పిన తర్వాత కూడా అక్కడ కేటీఆర్ నివాసంలో కానీ ఇటు తెలంగాణ భవన్లో కానీ పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు చేయడం ఇదంతా ఎట్లా చూడొచ్చండి? అంటే ఎందుకు అంతగానం భయపడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అవసరమే లేదు, నువ్వు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినావు కేటీఆర్ గారిని రమ్మని. ఆయన కూడా ఎటువంటి నేను తప్పు చేయలేదు, నేను ఖచ్చితంగా విచారణ ఎదుర్కొంటా అని చెప్పాను. వచ్చినప్పుడు కోర్టులో కేసు ఉన్నాక కూడా అది ఎటువంటి కరప్షన్ లేదు, దాంట్లో క్లియర్గా వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకొని అండ్ ఆ కంపెనీకి మేము ఎంఓ చేసుకొని మేము మనీ ట్రాన్స్ఫర్ చేసాం. వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఆ అమౌంట్ మాకు రిసీవ్ అయిందని. అండ్ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అవును ఆ అమౌంట్ వాళ్ళకి క్రెడిట్ అయిందని. వాళ్ళ సొంత క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా చెప్పడం జరిగింది. చెప్పినాక కూడా అంటే చెప్పడం జరిగిన తర్వాత కూడా అది యాక్చువల్గా వాళ్ళు చెప్తున్నటువంటి ముందర పెడుతున్నటువంటి డిమాండ్ ఏంటంటే అది పూర్తిగా ఆర్బీఐ గైడ్ లైన్స్కు విరుద్ధం అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా చేయొద్దు, క్యాబినెట్కి వ్యతిరేకంగా చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మరి అంటే దేంట్లో దాన్ని ఎక్కడ కూడా దాన్ని వేస్ట్ చేయలేదు. మీరు క్లియర్గా చూడొచ్చు. ఒక రేస్ని కండక్ట్ చేసి ఎంతోమంది
నాయకులు అక్కడికి వచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు, వేరే వేరే దేశాల నుంచి వచ్చి దాన్ని వీక్షించడం జరిగింది. సో దాంట్లో కరప్షన్ ఎక్కడ ఉంది? అంత క్లియర్గా ఎంఓఈ చేసుకున్న కంపెనీలే చెప్తున్నాయి. అండ్ ఈ సీఈఓ కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవడం జరిగింది. ఆ కంపెనీకి సంబంధించిన పెద్ద వ్యక్తి వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసారు. దాని గురించి వివరణ ఇచ్చినా కూడా మేము దాన్ని క్యాన్సిల్, ఎందుకంటే ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తే కేటీఆర్ గారిని ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ క్లియర్గా ఆ ఆర్డర్ కాపీస్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. సో దాన్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఏం లోటుపాట్లు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. కానీ ఇంత క్లియర్గా ఉన్నా కూడా వాళ్ళు అన్యాయంగా కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా? ఇది అంటే చదువుకున్నోడికైనా కొద్దిగా అర్థం అవుతుంది. ఆయనకి అంత చదువు లేదు కాబట్టి అర్థం అవ్వట్లేదు. ఆయన పక్కనున్న ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఆఫీసర్స్ కానీ చెప్పినా కూడా ఆయన రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేడు. మోనార్క్ లాగా ఆయన చేష్టలు ఉన్నాయి. సో ఎవరు చెప్పినా నేను వినను, ఖచ్చితంగా కేటీఆర్ని నేను జైలు వేయాలా, నేను ఆల్రెడీ జైల్లోకి పోయినా నాకు ఇబ్బంది అయింది, నేను కూడా రాష్ట్రంలో ఉన్న నాయకులను కానీ అందరినీ కానీ జైల్లో పెట్టాలా. సో ఆయనకి ఆ డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏదో పిచ్చి కేసు తీసుకొచ్చి, ఇది ఒకటే కాదు, ఎన్నో రోజుల నుంచి ఏడాది కాలం నుంచి ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం చెప్పేసి, ఈ ఫార్ములా రేస్ అని చెప్పేసి, వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకున్న రేవ్ పార్టీ అని, సో ఇట్లాంటివి ఎన్నో డ్రామాలు చేశారు, ఎక్కడ కూడా అవి సక్సెస్ కాలేదు. సో దీన్ని కంప్లీట్గా ఇప్పుడు 1 year కింద దీని మీద కేసు పెట్టినారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. సో 1 year కాలంలో అయినా కూడా ఆయన ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు డైరెక్ట్గా కోర్టు కూడా దాన్ని అడగడం జరిగింది. 1 year కింద నువ్వు కేసు బుక్ చేస్తే ఇప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తావు, దాని మీద ఏం ఎంక్వైరీ చేసినావు, దాని మీద డాక్యుమెంట్స్ ఇవ్వని చెప్పి చెప్పింది. ఎక్కడ కూడా వాళ్ళు ఇవ్వలేదు, ప్రొడ్యూస్ చేయలేకపోయినారు. సో కోర్టుకు అర్థమైంది, క్లియర్గా న్యాయస్థానికి అర్థమైంది డెఫినెట్గా దీంట్లో ఏదో అంటే వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కోర్టు ఆర్డర్స్ ఇచ్చి అరెస్ట్ చేయొద్దు, మేము ఆర్డర్స్ ఇచ్చేదాకా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆర్డర్స్, అయినా కూడా దాన్ని కాదని ఏసీపీ ఎంక్వైరీ అని చెప్పి ఏసీపీ ఎంక్వైరీ, ఇప్పుడు ఎంక్వైరీలో క్లియర్గా తెలుసు, అన్ని క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో అక్కడ ఎటువంటి ఏమంటారు అరెస్ట్ చేయడానికి స్కోప్ లేదు కాబట్టి వారిని పిలిపించి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సోదాల్లాగా ఒక డ్రామా చేసి, ఇందా కేటీఆర్ గారు అన్నట్టు సినిమా హాల్ల కంటే వీళ్ళే ఎక్కువ డ్రామాలు చేస్తున్నారు. సో యాక్షన్ సినిమాల్లో రేవంత్ రెడ్డి గారు రాసిస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఫాలో అవుతుంది అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. సో హోంమంత్రిగా ఆయన ఉండి రాష్ట్రంలో ఉన్న ఎన్నో ఇబ్బందులు ప్రజలు పడుతున్నా కూడా వాటిని పట్టించుకోకుండా గాలికి వదిలేసి కేవలం రాజకీయం చేస్తూ రాజకీయ నాయకులని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్గా ఏం చెప్తారండి రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్పాలి, చెప్తే తీసుకునేటోడైతే కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వైఖరి మార్చుకోవాలా, ఇప్పటికీ కూడా మార్చుకోవట్లేదు. మొన్నటిదాకా కూడా ఏడాది పరిపాలన మీద సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దేనికి చేసుకున్నాడు? ప్రజలను మోసం చేసిండు. ఇచ్చిన హామీలు ఏదైతే ఇస్తా అని చెప్పి గొంతు చించుకొని అడిచిండో ఇప్పుడు ఇయ్యలేకపోతున్నా అని చెప్పేసి ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటుండేమో. ప్రజలు మాత్రం చాలా వ్యతిరేకంగా ఉన్నారు. డెఫినెట్గా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కాంగ్రెస్ పార్టీని ఎదిరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళే తగిన బుద్ధి చెప్తారు. ఇంత డ్రామా చేస్తారు, ఇంత ఇది చేస్తారు, ఏదో ప్లస్ అయితే ఏదో ఇంకా ఇదవుతా అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతుంది. కానీ డెఫినెట్గా ఆయనకు మాత్రం రానున్న రోజులో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని. ఇది పరిస్థితి. ఏదైతే ఇప్పుడు ఈయన చేపట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఇది పూర్తిగా అక్రమంగా అరెస్ట్ చేయాలని చెప్పి, కేటీఆర్ని అక్రమంగా అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తున్నాడు. ఇది ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన అరెస్టుగానే భావిస్తాం మేము. అందుకనే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా, అరెస్ట్ చేయొద్దన్న ఆదేశాలు ఉన్నా కూడా కావాలనే ఇప్పుడు అడ్వకేట్లను రాకుండా ఉండి ఏదైనా చేయాలని ఒక అరెస్ట్ చేసి మళ్ళా కొత్త కేసులు ఏమైనా పెట్టాలని చూస్తున్నారు. ఖచ్చితంగా దీనికి ప్రజలు బుద్ధి చెప్తారు అని చెప్పి హేమ చెప్తా ఉన్నారు.